ధర్మపత్ని సమేతస్య ఛాయాదేవీన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నాయకత్వం డిప్యూటీ సీఎం నాయకత్వం డిప్యూటీ సీఎం నాయకత్వం అదే కదా కరుపులు ఎక్కువ ఉంటాయి ఓకే రికార్డ్ అయిందిలే పేపర్ తీసేయమంటారు పేపర్తో పోతాను పేపర్ రాజన్న పేపర్ తినే తినే ఓకే 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 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పుట్టినరోజు వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే జై జనసేన జై జనసేన డోర్ తీయద్దు డోర్ దిగేస్తే బ్లడ్ తీసుకుని అతను పోలే సైడ్ అయింది పవన్ కళ్యాణ్ బర్త్డే
సెప్టెంబర్ 2 అంటేనే మా జనసేన పార్టీ నాయకులకు, మా శ్రేణులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా పండగ రోజు. ఎందుకంటే మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు ఈరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, జిల్లా వ్యాప్తంగానే తెలుగు ప్రజలంతా కూడా ఈరోజు ఈ యొక్క బర్త్డేని ఒక పండుగగా జరుపుకుంటారు. ఈ యొక్క శుభ సందర్భం ఎన్నో రోజుల నుంచి మేము సంవత్సరం రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం. ఈరోజు రానే వచ్చింది. ఎక్కడ చూసినా బ్లడ్ క్యాంపులు అయితేనేమి, అదేవిధంగా హాస్పిటల్లో రోగులకు బ్లడ్ పంపిణీ అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ధర్మవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అక్కడ మేము వెంకటేశ్వర స్వామికి పూజ చేయించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఇంకా ఆయన ఉన్నత పదవులు అలంకరించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మేము అక్కడ పూజ చేపిస్తూ ఉంటాం. పూజ చేయించి అక్కడ కేక్ కట్ చేసి అక్కడి నుంచి వచ్చి హాస్పిటల్లో రోగులకు బెడ్లు పంపిణీ చేసి, అదేవిధంగా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత షిరిడి సాయిబాబా గుళ్ళో అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ధర్మవరం నియోజకవర్గం అయితే, అనంతపురం జిల్లా అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులంతా కూడా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఎంతో ఇంకా ముఖ్యమైన పదవులు అలంకరించారు. ఎందుకంటే ఇప్పుడే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకొని బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేశాం. మనము ఎలక్షన్లో ఏమైతే వాగ్దానాలు చేశారో, ఏమైతే మేనిఫెస్టోలు కూడా అవన్నీ కూడా వాగ్దానాలు కూడా ఫిలప్ చేశారు. నాకు తెలిసి ఈ యొక్క వచ్చే 10వ తారీఖు అనంతపురం జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అమలు అయింది కాబట్టి, విజయవంతమైంది కాబట్టి, ఆ శుభ సందర్భాన మన రాయలసీమలో అనంతపురం జిల్లాలోనే పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి సంబరాలు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా అంతా కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో అందరూ కూడా పండగ వాతావరణం నెలకొంది కాబట్టి అందరూ కూడా సంబరాలు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, భగవంతుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆయన రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ముఖ్యంగా మహిళల గురించి, యువత గురించి ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తి భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.